హలో ఆల్, ఈరోజు మా చిన్నోడికి నామకరణం చేయిస్తున్నామండి. సో బాబు ఏప్రిల్ మంత్లో పుట్టాడు, ఏప్రిల్ మంత్ లాస్ట్లో. సో 11th డేకి మేమైతే పేరు పెట్టలేదు అప్పుడు. సో ఆ తర్వాత పెడదాము అని చూస్తేనేమో రోజులు బాగోలేవు. సో కాబట్టి ఇంకా 3rd మంత్లో పేరు పెట్టుకోమన్నారు. సో ఇప్పుడు బాబుకి 3rd మంత్ పడింది. సో అందుకని చెప్పేసి ఇంకా పేరు పెడదాము అని మేము పాతో పేరు సెలెక్ట్ చేసుకోమన్నారు. సో మేము ఒక మంచి పేరు అయితే సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ మా ఇంటి దేవుడు శివయ్య అండ్ నేను కొలిచే దేవుడు కూడా శివయ్యే కాబట్టి సో నేను ఆయన పేరు కలిసి వచ్చేలా పేరు మేము సెలెక్ట్. సో ఇంటి దగ్గరలో ఉన్న శివాలయం టెంపుల్లోనే శివయ్యకి అభిషేకం చేయిద్దాము, అంటే నామకరణం చేసిన తర్వాత శివయ్యకి అభిషేకం కూడా చేయిద్దాము అని చెప్పేసి మేము టెంపుల్లోకే వచ్చేసాము. సో పూజారి పొద్దున్నే రావుకాలం ఏదైతే ఉందో అది పోయిన తర్వాత సో నామకరణం అయితే స్టార్ట్ చేశాడు. నామకరణం అనేది కొందరు ఇండ్లల్లో చేసుకుంటారు పంతుల్ని పిలిపించుకొని, లేకపోతే కొందరు ఫంక్షన్ హాల్లో చేయిస్తారు, బట్ కొందరు టెంపుల్స్లో చేయిస్తారు. సో నేను కూడా టెంపుల్లోనే ప్రిఫర్ చేస్తానండి, ఎందుకంటే దేవుడు ముందు చేసిన దానికంటే ఏది ఎక్కువ కాదు అని నేను ఫీల్ అవుతాను. సో అందుకని చెప్పేసి నేను శివాలయానికి వచ్చేసాము. సో పంతులు అయితే ఫస్ట్ నామకరణం చేసేసాక మనం అభిషేకం స్టార్ట్ చేద్దాము అని చెప్పారు. సో మా చిన్నోడికి చేతికి నీరు అంటించమంటే చూసారా ఎలా నవ్వుతున్నారు. సో మేమైతే ఎక్కువ ఎవరిని పిలవలేదు అండ్ ఎక్కువ జనాలు కూడా రాలేదు. సో ఓన్లీ మా ఇంట్లో వరకు మాత్రమే వచ్చాము. ఇందాక నేను ఎందుకు నవ్వుతున్నాను అంటే పంతులు గారు ఏ అక్షరంతో పేరు పెట్టుకోవాలి అంటే బాబు ఏ నక్షత్రంలో పుట్టాడు, సో ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఏ పేరుతో ఏ అక్షరంతో పేరు పెట్టుకోవాలి అన్నది మాకు రాసిచ్చారు. సో అందులోనే టే టో పా పి, సో ఈ 4 లెటర్స్తో నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోమన్నారు. సో అప్పుడు మాకు రాసిచ్చిన లెటర్లో అయితే ఉత్తర నక్షత్రం అని రాసిచ్చారు, బట్ మేము మర్చిపోయాము. సో ఇప్పుడు పంతులు గారు నామకరణం స్టార్ట్ చేసే ముందు నక్షత్రం ఏంటి బాబుది అని అడిగితే కరెక్ట్గా టైంకి నాకు గుర్తు రాలేదు. సో అందుకే నేను మా ఆయన ఒకరి మొహాలు ఒకరు చూసుకొని నవ్వుకున్నాము. సో తర్వాత పంతులకి ఏ టైంలో పుట్టాడు, ఏ రోజు పుట్టాడు అని చెప్తే సో అప్పుడు ఆయనే చెప్పారు ఉత్తరా నక్షత్రం అని. సో కాబట్టి మనం అన్నీ గుర్తుపెట్టుకొని ఉండాలి ఆబ్వియస్లీ. మా బాబు అస్సలు విసిగించలేదండి, నామకరణం చేస్తున్నంతసేపు అలా ఒళ్ళో ఆడుకుంటూనే ఉన్నాడు. ఇప్పుడేనే కాదు, ఈవెన్ పుట్టినప్పటి నుంచి కూడా మా బాబు అస్సలు అంటే ఆకలేస్తేనో లేకపోతే నిద్ర వస్తేనో ఆ 2 టైంలలో మాత్రమే ఏడుస్తారు. అంతకుమించి తనకు తాను చూశారు కదా ఎలా ఆడుకుంటున్నాడు. సో ఇంట్లో కూడా అంతే, తనకు తాను అలా ఆడుకుంటూ చక్కగా ఉంటాడు. అమ్మని మాత్రం ఏ మాత్రం ఇబ్బంది పెట్టడు నా బంగారు తండ్రి. పిల్లలు ఇలా విసిగించకుండా ఉంటే అసలు ఎంత హ్యాపీగా అండ్ ఎంత పీస్ఫుల్గా ఇంకా 2-3 పిల్లలు ఉన్నా కూడా ప్రశాంతంగా ఉంటుందండి. సో ఫర్ ద టైం బీయింగ్ అయితే మావాడైతే విసిగించట్లేదు. సో ఇక్కడ చూసారా పంతులు గారు అయితే గౌరీ పూజ చేయిస్తున్నారు మాతో స్టార్టింగ్లో. అని చెప్పాలి. జనరల్గా చిన్నపిల్లలకి మనము 6 months వరకు ఓన్లీ మదర్ మిల్క్ తప్ప మిల్క్ తప్ప ఇంకేమీ పెట్టాం కదా. బట్ ఇక్కడ నామకరణం చేసేటప్పుడు
పంతులు గారు తేనె పెట్టాలి అని చెప్పారు. సో తేనె చూసారా, ఈవెన్ ఏడుస్తున్నవాడు కూడా వాళ్ళ మామ తేనె తినిపిస్తుంటే అసలు ఎలా తింటున్నాడో తీయగా చాలా బాగున్నట్టుంది. అంటే పిల్లలకి పాలు తాగి 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 సో ఒక టైప్ ఆఫ్ స్వీట్నెస్ తగిలితే వాళ్ళ రియాక్షన్ ఎంత బాగుందో అసలు. సో నన్ను పెట్టమన్నారు, వాళ్ళ నాన్నతో పెట్టించారు, అండ్ వాళ్ళ మామ అయితే ఇంకా ఎక్కువ పెట్టేశాడు. సో వాళ్ళ మామ వాళ్ళ అత్త, సో మేము నలుగురం పెట్టేశాము. ఆబ్వియస్లీ నెక్స్ట్ డేకి అయితే బాబుకి జలుబు వచ్చేసింది. అంత స్వీట్ వాళ్ళకి పెట్టకూడదు, బట్ మనం ఇంకా అకేషన్ కాబట్టి పెట్టాల్సి వచ్చింది. సో పేరైతే పెట్టేశామండి, నామకరణం అయిపోయింది. సో అందరూ బాబుని దీవిస్తున్నారు. సో మేము కూడా వాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటున్నాము. బట్ మీకు పేరు చెప్పలేదు కదా, బాబుకి మేము ప్రణవ్ రుద్రాంశ్ ఈ పేరు అయితే పెట్టామండి. ప్రణవ్ అంటే ఓంకారం, ఓం అనే అర్థము. రుద్రాంశ్ అంటే శివుడిలో ఒక పాట అన్నమాట. సో చెప్పాను కదా, మాకు శివయ్య అంటే అంత ఇది కాబట్టి, ఆయన అంటే అంత ఇష్టం కాబట్టి, సో ఆయన పేరు ఖచ్చితంగా ఉండాలి, రావాలి అని చెప్పేసి మేము బాబుకి ఇలా ప్రణవ్ రుద్రాంశ్ అనేసి నామకరణం చేశాము. సో ఇక్కడ బాబుని ఆశీర్వదిస్తున్నారు మా అన్న, వదిన అండ్ పిల్లలు కూడా. వాళ్ళకి పిల్లలు వచ్చేసి బావలు అవుతారు మా చిన్నోడికి, మా అన్న పిల్లలు వాళ్ళిద్దరూ. సో ఫైనల్గా నామకరణం అయితే చేసేసామండి. సో నెక్స్ట్ ఇంకా స్వామివారు నామకరణం అయిపోయిన తర్వాత ఆయన ఏవైతే బియ్యంలో మనం నేము అది రాస్తామో, అమ్మవారి గౌరీ పూజ చేసుంటామో, ఆ పళ్ళాన్ని అలా పట్టుకొని అండ్ బాబుని పట్టుకొని సో గుడి చుట్టూ ఒక 3 ప్రదక్షిణలు చేయమని చెప్పారు బాబుతో సహా. సో నామకరణం అయితే అక్కడికి పూర్తయిపోయిందండి. నామకరణం అయిపోయింది కాబట్టి సో పంతులు గారు వచ్చి ఇంకా అభిషేకం స్టార్ట్ చేస్తున్నారు. సో మమ్మల్ని అక్కడ కూర్చొని అభిషేకం చూస్తూ ఉండండి, ఇంకా నేను వెళ్ళి అభిషేకం స్టార్ట్ చేస్తాను అని చెప్పారు. సో మేము తీసుకొచ్చినవన్నీ కూడా దేవుడి దగ్గరికి ఇచ్చేసాము, అభిషేకం కావాల్సినవి. సో చూసారా, మా చిన్నోడు నామకరణం అయిపోగానే వాళ్ళ నాన్నతో ఆడుకుంటున్నారు. సో ఫైనల్గా టెంపుల్లో అయితే ఆ రోజు ఎవరూ లేరండి, సో మేము మాత్రమే ఉన్నాము. సో ఇంకా అభిషేకం అయితే స్టార్ట్ చేశారు పంతులు గారు. అసలు శివయ్యకు చేసే అభిషేకం చూడాలన్నా, ఆయనకు అభిషేకం మనం చేయించాలన్నా ఎంతో పుణ్యం ఉండాలి అండ్ ఎంతో అదృష్టం కూడా ఉండాలి. సో ఇక్కడైతే ఫైనల్గా పంతులు గారు అభిషేకం స్టార్ట్ చేశారు. లెట్స్ సీ.
ఫైనల్గా అభిషేకం అయితే అయిపోయింది. సో శివయ్యకి నామాలు పెట్టి బొట్లు పెడుతున్నారు పంతులు గారు. సో ఇది అండి. సో ఈరోజు అయితే మా చిన్నోడికి నామకరణం చేయించి ఆ దేవుడి దయ వల్ల ఆయనకి అభిషేకం కూడా చేయించి సో మేమైతే మొత్తం కార్యక్రమం అనేది ఈరోజు పూర్తి చేసుకున్నాం. సో మీకు పేరు నచ్చిన అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.